సిఎంఆర్ షాపింగ్ మాల్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా నందనవనం అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్ లో 71 ఇండ్లు ఉన్నాయి. మా నాయనలు 66లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 66లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఈయన ఉన్నాడో లేదో మాకైతే తెలియదు. కానీ నేను ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నా. మూసీ రివర్ బెల్టల్లో వచ్చి సర్వే చేశారు. మూసీ రివర్ బెల్ట్ వచ్చి సర్వే చేసి అద్దుపందులు వాతారు. ఆ అద్దుపందుల కాడికి మూసీకి వెళ్ళి 95 ఫీట్లు ఉంది. మా ల్యాండ్ మా అపార్ట్మెంట్ ఇంకా 74 ఫీట్లు ఉంది. రోడ్డు కూడా మేము అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు 40 ఫీట్ల రోడ్డు ఫ్రీగా గవర్నమెంట్కి ఇచ్చినాం. ఒక్క రూపాయి తీసుకోకుండా రోడ్ వేసి ఫ్రీగా ఇచ్చినాం. అసలు వాడిని మొన్న మూసీ రివర్లో వచ్చి పాతిన బోర్డు వదిలేసి మాతానికి వస్తుంది. అప్పుడు ఈ ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ అందరు వచ్చారు. వచ్చి నేను మా తమ్ముడు నరసింహ 2-3 లేవడం ఎవరం లేదు. కానీ ఈయన రాలే. ఎవరు ఎంఆర్ఓ రాలేదు, ఆర్డీఓ రాలేదు. సర్వేర్ వచ్చి ఇది పట్టా ల్యాండ్, ఇంతవరకు పట్టా ఉంది, దీనికి మార్కింగ్ వేయవద్దు అని ఇక్కడ వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత మొన్న మళ్ళీ వచ్చి లేదు మీ మూసీ రివర్లో పోతుంది, మీరు కూలగొడతామని చెప్పారు. మా 71 ప్లాట్ వాళ్ళు అందరూ అయమయం అవుతారు. మాకైతే ఇప్పటివరకు నోటీస్ అయితే ఇవ్వలేరు. అందుకే మేము నోటీస్ ఇచ్చిన దాకా వెయిట్ చేద్దామని ఊరుకున్నాం. కానీ మరి కనీసము వీళ్ళు మూసీ రివర్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటాము, మూసీ రివర్ ఎక్కడి వరకు ఉంది, మూసీ రివర్ తర్వాత ఎంతవరకు తీసుకుంటామని ఏమీ చెప్పడం లేదు. ఇదివరకు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా మీ ఇళ్ళకి కానీ మీ కాలనీలకు కానీ? ఏం సార్ మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు. నీళ్ళు వచ్చినాయి. ఒకవేళ మా అపార్ట్మెంట్ గిట్ట నీళ్ళు వస్తే కారు ఇవన్నీ ఎగిరిపోతాయి సార్. ఫస్ట్ లంగరో సగం పోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు రాలా. 1966 నుంచి చూస్తున్నారు. 1966 నేను చిన్న పిల్లగాని సార్. అప్పుడు 10 సంవత్సరాలు ఉండొచ్చు. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు సార్. ఏదైతే హైడ్రా పేరు మీద వస్తున్నటువంటి దాదాపుగా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మరి మాకు ఎల్లవెల్లలుగా ఎప్పటికప్పుడు అండగా ఉంటున్నటువంటి సబితక్కకు కానీ, మరి మా గురువు అయినటువంటి అన్న ప్రవీణ్ అన్నకు కానీ వాళ్ళకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మా బాధలు వినడానికి వచ్చినటువంటి పెద్దలకు అందరు కూడా దాదాపుగా 55 ఏళ్ళు ఉన్నాను మేము. 120 సంవత్సరాల సంధి మా తాతలు, మా నాయనలు, మేము అదే పొలాన్ని చేసుకుంటా బతికినటువంటి సందర్భం. ఇక్కడ ఎప్పుడు కూడా ఆ రోడ్డు దాటి ఇక్కడ నీళ్ళు వచ్చిన సందర్భం ఎప్పుడు కూడా చూడలే 56 సంవత్సరాల లోపల. మరి ఈరోజు ఆ రోడ్డు కూడా ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టదారుల రోడ్డు కూడా పట్ట పొలంలోనే ఉన్నది. మరి ఈరోజు బిల్డింగులు కట్టినాం, డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాం. అదేదో ఉన్న ఎకరన్న పొలం ఇచ్చి మేము దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాం. ఇలా నందనవనం అపార్ట్మెంట్లో 75 ప్లాట్లు పోతున్నాయి. దాని పక్కన పాలెర్స్లో దాదాపు అందులో 35 పోతున్నాయి. ఇక్కడ అంబులెన్స్ పోర్ట్లో దాదాపు అందులో 2 విడతలు పోతున్నాయి. ఆ మధ్య కాలంలో మరి జూపల్లి కిషోరావును కూడా కలిస్తే ఆయన తప్పించుకోవడానికి ఏమంటుండంటే నాదే పోతుంది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అంటే మీరు మినిస్టర్ ఉండి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా అని మేము ఆయన గట్టిగా అడిగితే మేము చర్చిస్తాం, మాట్లాడతాం అంటున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇదే పక్కనున్నటువంటి ఇస్తా సిటీలో అది ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి కిషన్ బాబు గుడికి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్ అది. మరి ఆ రోజు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ ఎండోమెంట్ ల్యాండ్లో కూడా ఆయన ఒక 1 ఆఫ్ ద పార్ట్నర్ ఆయన. మరి ఆ రోజు తెలియదు ఆయనకు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇందులో ఇస్తా సిటీలో ఆయనకు పార్ట్నర్ ఇచ్చిన తర్వాతనే ఉన్నది. అందులో భాగంగానే మరి ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి జన చైతన్యలో దాదాపుగా 200 ఎకరాల పొలము వెంకటేశ్వర రెడ్డి ఆయన ఇద్దరు పార్ట్నర్. అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఆయన దాదాపుగా ఆయన 200 ఎకరాలు కొని అక్కడ వెంకటేశ్వర రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి పార్ట్నర్స్. మరి ఆ రోజు ఇవాళ ఆడ కూడా పోతున్నాయి. కాబట్టి మరి ఆయన ఆ రోజు అమ్మేటప్పుడు కొనేటప్పుడు మరి యువతలకి పేదోళ్లకు రూపాయి వేసుకొని కట్టుకుంటున్నటువంటి క్రమంలో మరి ఆయనకు తెలియదా ఇవాళ ఎందుకు చేస్తున్నాడు. మరి అదే వాళ్ళ అన్నకు నోటీసులు ఇచ్చి
మరి నెల రోజుల టైం ఇస్తే మరి హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మరి మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు కానీ ఏం కానీ ఇవ్వలేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.